హాయ్ అండి. కందిపప్పుని ఒక కప్పు వరకు వేసుకొని శుభ్రంగా నీట్గా కడుక్కొని కుక్కర్లో వేసుకోవాలి. ఒక కప్పు ఆనపకాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయను కట్ చేసి వేసుకోవాలి. టొమాటో, 2 టేబుల్ స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, కొంచెం నీళ్ళు పోసుకొని కుక్కర్లో ఉడికించుకోవాలి. ఆనపకాయ ముక్కల్ని చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పప్పు చక్కగా ఉడికింది. నిమ్మకాయ అంత సైజుని చింతపండు నానబెట్టుకుని ఇలా వేసుకోవడం వల్ల పప్పు చాలా టేస్ట్గా ఉంటుంది. చింతపండు రసం వేసాక కరివేపాకు ఇలా కొంచెం వేసుకుంటే చాలా బాగుంటుంది. సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. పోపు కోసం కళాయి పెట్టుకొని ఫస్ట్ మధ్యమిరపకాయలు వేయించుకుందాం. ఇలా ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లిపాయల్ని తొక్క తీసి ఇలా వేసుకోవాలి. పప్పు ఆనపకాయకి చింతపండు రసము ఈ వెల్లుల్లిపాయలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. పప్పు ఆనపకాయ కూర రెడీ అయిపోయింది.